అండి అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తుర్రు మరి? ఈరోజు అయితే మా కర్రీ వచ్చేసి అయితే చిన్నంగాకు తొక్కు చట్నీ. మీరేం చేస్తుర్రు అనేది అయితే కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు ఛానల్ ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ చూస్తుర్రు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. ప్రతి ఒక్క వీడియోలో చెప్పేది అదే, కానీ లైక్ మాత్రం చేయట్లేదు. చిన్నంగాకు చట్నీలోకి అయితే ఇదిగో కొంచెం చింతపండు, అలాగే పుదీనా, ఎండుమిర్చి అయితే అన్నీ రెడీ అయితే పెట్టుకున్నా. ఇందులో పుదీనా అండ్ అలాగే చిన్నంగాకు అయితే 2 సార్లు అయితే కడిగి ఇందులో అయితే వేసి పెట్టుకున్న. నీళ్ళు కొంచెం పదన లేకుండా ఉండడానికి కొంచెం నూనెలో వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఎలా చేస్తారనేది అయితే కామెంట్ చేయండి. నాకు చేయొచ్చిన విధంగా అయితే నేనైతే చేస్తున్నా. ఈరోజు ఆయిల్ అయితే వేసుకొని ఫస్ట్ మిరపకాయలు అయితే నూనెలో వేయించుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకొని దీంట్లోనే మళ్ళీ చిన్నంగాకు పుదీనా వేయించుకోవాలి. కొంచెం దోరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. చిన్నంగాకు తినడం వలనైతే లాభాలు అయితే ఉన్నాయి. లో ఫీవర్ వచ్చే వాళ్ళకి లో ఫీవర్ తగ్గుతుంది, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అయినా బాగుంటుంది. పుదీనా వల్ల మస్తు లాభాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా మంచిది ఆరోగ్యానికి. అయితే అప్పుడప్పుడు తినాలి ఇదైతే. చూసారు కదా, ఇవైతే ఇలా వేయించుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నా. అలాగే కొంచెం వెల్లుల్లి, ఆయిల్లోనే వేసేసిన, దంచి వేయకుండా డైరెక్ట్ అవే. ఇప్పుడు చిన్నంగాకు ఇందులో వేసుకొని చూడండి ఎట్లా చిట్టపట్టలాడుతుందో. కొంచెం స్మెల్ అయితే వస్తుంది. ఆ స్మెల్ చూస్తే తినాలని అయితే అనిపించదు, కానీ కొంచెం స్మెల్ పోయే వరకు నూనెలో వేపుతూ ఉండాలి. స్మెల్ పోయిన తర్వాత అయితే మంచిగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. అప్పుడప్పుడు పిల్లలకు పెడుతూ ఉండండి, ఆరోగ్యానికి అయితే మంచిది. సర్జరీ అయిన వాళ్ళకైనా, హెల్త్ బాగాలేని వాళ్ళకైనా ఈ చిన్నంగాకైతే వండి పెడుతూ ఉంటారు. పప్పులో కూడా వేసుకుంటారంట. చిన్నంగాకు పప్పు కూడా వేసుకొని తింటారంట. మా నాన్నమ్మ అంటుండే. చేసారు పప్పులో ఇంకా బాగుంటుందంట. చూసిరా, ఇదిగో ఈ విధంగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. కొంచెం ఇందులో చింతపండు వేసిన, క్లిప్ అయితే తీయలేదు. చింతపండు అయితే వేసి ఇందులో కొంచెం వేగిన తర్వాత చింతపండు వేసిన. దీన్ని ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటా. ఇందులో కొత్తిమీరలు, అలాగే మళ్ళీ కొంచెం జీలకర్ర, ఎల్లిగడ్డలు, మళ్ళీ కొంచెం ఎండుమిర్చి, ఇవన్నీ అయితే వేసి గ్రైండ్ అయితే చేసుకోవాలి. చేసిన తర్వాత కొంచెం మళ్ళీ తాలింపు పెట్టుకుంటే చట్నీ అయితే బాగుంటుంది. కొత్తిమీరలు, అలాగే వేయించి పెట్టుకున్నాయి మిరపకాయలు, అలాగే కొంచెం ఉప్పు,
జీలకర్ర, అలాగే ఇదైతే చల్లారింది. ఇది కూడా ఇందులోనే వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. కారం ఎక్కువైతుందేమో అని అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే ఇది వేగిన తర్వాత కొంచెం అనిపిస్తుంది. మిరపకాయలు చూస్తేనేమో బాగుంది, చూడాలి మరి కారం ఉంటుందా ఎట్లుంటుందా. స్మెల్ అయితే బాగుంది. గ్రైండ్ చేసుకొని చూపిస్తా. జీలకర్ర వేసిన తాలింపుకు ఆయిల్ వేసి చూపిస్తా. మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని ఇందులో జీలకర్ర వేసిన కొంచెం కరివేపాకు, అట్లనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే టేస్ట్ చూస్తే తక్కువ ఉంది, మళ్ళీ కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నా. టేస్ట్ చూసి వేసుకోండి సాల్ట్. ఈ మధ్య బీపీ షుగర్లు చేయబట్టి సాల్ట్ అయితే చాలామంది తక్కువ తింటారు. ఓకే ఫ్రెండ్స్, మరి తాలింపులో చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ చట్నీ అయితే వేసుకుంటున్నా. ఓకేనండి, బాయ్. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. పిల్లలకైతే ఆకలి అయితే పుడుతుంది ఫ్రెండ్స్. ఆకలి ఉంటుంది కదా, అన్నం తింటాం, ఆకలి లేకపోతే తిన్నారు కదా. ఓకే మరి బాయ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.